చెప్పే విషయాలు ఇప్పటి యూత్ ని ఇన్స్పైర్ చేస్తున్నాయి. ఎవరికి సక్సెస్ ఈజీ రూట్ కాదని ఆమె ఎగ్జాంపుల్ ఇచ్చిన తీరు ఆసమ్ అని మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. ఇంతకీ అంతలా జనాల్ని మెప్పించే విషయాలు ఆమె ఏం చెప్పినట్టు? మరేం పర్వాలేదని అంటున్నారు దిశా పాట్ని. ఏ విషయంలో పర్వాలేదని అడిగితే విషయం ఏదైనా పర్వాలేదని అంటున్నారు. చెప్పే విషయాన్ని సూటిగా చెప్పమని అడిగితే చిరునవ్వులు చిందిస్తూ కెరీర్ గురించి ఎక్కువ ఆలోచించవద్దని చెప్తున్నారు. పర్ఫెక్ట్ టైంలో మరింత పర్ఫెక్ట్ గా అన్నీ జరిగి తీరుతాయని నమ్మమని సలహా ఇస్తున్నారు. దిశా పాట్ని కెరియర్ తొలినాళ్లలో ప్రతిరోజు ఏదో ఒక ఆడిషన్ కు వెళ్లేవారట. ఎక్కువగా కమర్షియల్స్ మీద ఫోకస్ చేసేవారట. అప్పట్లో ముంబైకి జస్ట్ 500 రూపాయలతో వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఈ బ్యూటీ. వరుస ఆడిషన్స్ తర్వాత ఓ అవకాశం తలుపు తట్టిందట దిశా పాట్నికి. అయితే ఆ సినిమా మేకర్స్ మాత్రం ఆమెకు చెప్పా పెట్టకుండా సినిమా నుండి తీసేశారట. ఇంకెవరైనా అయితే ఆ రోజు మూడౌట్ అయ్యేవారని, తాను మాత్రం రెట్టింపు ఉత్సాహంతో మరో అవకాశాన్ని వెతుక్కున్నారని చెప్పారు దిశ. తనను అవతలి వారు తిరస్కరించారని ఎప్పుడూ బాధపడలేదట దిశా పాట్ని. ఇంతకు మించి ఇంకేదో ఉందనే ఆశాభావంతోనే ముందడుగు వేశానని చెప్తున్నారు ఈ బ్యూటీ. ఇవాళ హాలీవుడ్ అవకాశాలు రావడానికి తనలోని ఆత్మవిశ్వాసమే కారణమని చెప్తున్నారు దిశా పాట్ని. 25 ఏళ్ల క్రితం అంటూ ఐకానిక్ నెంబర్ని జక్కన్న మెన్షన్ చేయడానికి ఇంకెంతో కాలం లేదు. నేను కూడా సినిమా ఇండస్ట్రీలో సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకున్నానని సగర్వంగా చెప్పడానికి రెడీ అవుతున్నారు ఎస్ఎస్ రాజమౌళి. ఆయనే ఆ విషయాన్ని చెప్పేదాకా ఎవరికీ గుర్తు రాలేదు ఆ విషయం. ఎత్తర జెండా అంటూ తెలుగు సినిమా ఖ్యాతిని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకువెళ్లి ఇప్పుడు 1000 కోట్ల సినిమా మేకింగ్ లో తలమునకలై ఉన్నారు మిస్టర్ రాజమౌళి. ఆయన ఈ దూరాన్ని చేరుకోవడానికి ఎంత సమయం పట్టిందంటూ లెక్కలేస్తున్నారు నెటిజన్స్. 25కి ఇంకో ఏడాది దూరంలో ఉన్నారు జక్కన్న. శేఖర్ కముల ఇండస్ట్రీలో నాకన్నా జూనియర్ అనుకున్నా, కానీ ఏడాది సీనియర్ అని ఇంతకు ముందే తెలిసిందన్నారు రాజమౌళి. రీసెంట్ గా 25 ఏళ్ల పండుగ చేసుకున్నారు శేఖర్ కముల. దీన్ని బట్టి అతి త్వరలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు రాజమౌళి. తాను నమ్మిందే తీస్తారు శేఖర్ కముల. నేను నా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా సినిమాలు తీస్తుంటాను అంటూ జక్కన్న చెప్పిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. ఫక్తు కమర్షియల్ సినిమాలు తీసే జక్కన్న మనసులో ఉన్న సిద్ధాంతాలు ఎలాంటివో తెలుసుకోవాలని ఉందంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం మహేష్ మూవీతో బిజీగా ఉన్నారు రాజమౌళి. త్వరలోనే కెన్యాలో మేజర్ స్కెడ్యూల్ ప్లాన్ చేసింది టీమ్. ఈ సినిమా తరువాత ఇంటర్నేషనల్ కాన్సెప్ట్స్ తప్ప లోకల్ సినిమాలకు రాజమౌళి అందుబాటులో ఉండారనే టాక్ వినిపిస్తోంది. అయితే అందుకు మారుగా మన సినిమాలు మన వేడుకలకు అవకాశం కుదుర్చుకుని మరీ హాజరవుతున్నారు రాజమౌళి. ఎంత ఎదిగినా టాలీవుడ్ మీద ఆయనకున్న మమకారం అలాంటిదని మురిసిపోతున్నారు ఫ్యాన్స్. కొన్ని సినిమాల్ని జస్ట్ సిల్వర్ స్క్రీన్ మీద చూసి మర్చిపోవాలని అనుకోం. అవి లైఫ్లో భాగమై మనతో పాటు జర్నీ చేస్తూనే ఉంటాయి. అలాంటి మూవీ దృశ్యం. ఆల్రెడీ విడుదలైన భాగాలకి నార్త్ టు సౌత్ క్రేజ్ మామూలుగా లేదు. ఈ క్రేజ్ కి ఎండ్ కార్డ్ ప్రిపేర్ చేస్తున్నారు మేకర్స్. మోహన్ లాల్ కెరియర్ బెస్ట్ సినిమాల గురించి ఆలోచిస్తే తప్పక దృశ్యం మూవీని గుర్తు చేసుకోవాల్సిందే. అంతలా జనాలకు కనెక్ట్ అయింది ఈ మూవీ. ఇప్పుడు ఈ సినిమాకు త్రీక్వెల్ రెడీ అవుతోంది. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం లేటెస్ట్ మూవీతో శ్రీలంకలో బిజీగా ఉన్నారు మోహన్ లాల్. చాలా కాలం తరువాత ఆయనతో కలిసి నటిస్తున్నారు నయనతార. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా కంప్లీట్ కాగానే దృశ్యం సెట్స్ కి వెళతారు లాలేటన్. ఈ ఏడాది సెప్టెంబర్ లో దృశ్యం 3 షూటింగ్ ప్రారంభించబోతున్నారు. రీసెంట్ గా స్టోరీ లాక్ చేశారు కెప్టెన్ జీతూ జోసెఫ్. తొలి 2 భాగాలను మలయాళంలో మాత్రమే తెరకెక్కించిన త్రీక్వెల్ ను పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ హిందీలో అజయ్ దేవ్గన్ త్రీక్వెల్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు మోహన్ లాల్ వర్షన్ కూడా నార్త్ లో విడుదల కానుంది. సో మన వారికి సింగిల్ కన్క్లూషన్ ఉంటే నార్త్ ఆడియన్స్ మాత్రం డబుల్ ఎండింగ్ ని విట్నెస్ చేయనున్నారన్నమాట. చెప్పే సమయాన్ని మనుషుల్ని బట్టి విషయం విలువే మారిపోతోంది. నీలాంబరి అంటూ త్రివిక్రమ్ రాసిన డైలాగ్ గుర్తుందా? ఇప్పుడు కుబేరా ఈవెంట్లో ధనుష్ మాటలు విన్న వారందరూ ఈ డైలాగులనే గుర్తు చేసుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్తో లింక్ పెట్టి మరీ మాట్లాడుకుంటున్నారు. తెలుగులో తనకో సినిమా డైరెక్ట్ చేయాలని, అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించాలని ఉందని ఓపెన్ అయ్యారు ధనుష్. తమిళ్లో తాను 51 సినిమాలు చేసినా కుబేరా తనకు తెలుగులో 2వ సినిమానే అని వినమ్రంగా చెప్పారు స్టార్. కుబేరా ఆడియో వేడుకలో ధనుష్ చెప్పిన మాటలు విన్నవారందరి దృష్టి పవన్ కళ్యాణ్ ఫిల్మోగ్రఫీ మీదకు మళ్లుతోంది. ప్రస్తుతం సెట్స్ మీదున్న సినిమాలను చకచకా పూర్తి చేసి కంప్లీట్ గా పాలన మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారు పవర్ స్టార్ అనేది చాలా కాలంగా వినిపిస్తోన్న మాట. అందుకే ఈ మధ్య హరిహర వీరమల్లుని కంప్లీట్ చేశారు. ఓజేకి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ ని లైన్లో పెట్టారు. ఇక కమిట్ అయిన సినిమాల్లో సురేందర్ రెడ్డికి మాత్రం కాల్ షీట్ ఇవ్వాల్సింది. ఈ క్రమంలోనే ధనుష్ మాటలు పవర్ స్టార్ లైనప్ మీద ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఒకవేళ ధనుష్ చెప్పే లైన్ పవర్ స్టార్ కి నచ్చితే కాల్ షీట్ పక్కాగా ఇచ్చేస్తారా అనేది మరో డిస్కషన్. ఆల్రెడీ తనకు ధనుష్ డైరెక్షన్ లో సినిమా చేయాలనుందని ఓపెన్ గానే చెప్పేశారు కింగ్ నాగార్జున.
సో ధనుష్ టైం తీసుకుని కెప్టెన్ కుర్చీలో కూర్చోవాలనుకోవాలే గాని స్టార్ హీరోస్తో కొలాబరేషన్ ఈజీగానే ఉంటుందన్నమాట. కాంతారా సెట్లో ప్రమాదం. కాంతారా యూనిట్ మెంబర్ ఇక లేరు. త్రుటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకున్న కాంతారా టీం హీరో కూడా నెరో ఎస్కేప్ అయ్యారట. ఈ మధ్య కాలంలో మరే మూవీ విషయంలోనూ ఇన్నిసార్లు వినిపించని మాటలివి. అసలు ఏం జరుగుతోంది? రిస్క్ చేయడం అంటే నాకు రస్క్ తిన్నంత ఈజీ అనే ధోరణి కనిపిస్తోంది కాంతారా కెప్టెన్ రిషబ్ శెట్టిలో. ప్యాషన్ ఉండాలి కానీ ప్రాణాలను పరంగా పెట్టి అంత చేయడం అవసరమా అనే సలహాలు వినిపిస్తూ ఉన్నాయి నియర్ అండ్ డియర్స్ నుండి. కాంతారా ఫస్ట్ పార్ట్ నే ఆస్కార్ కి పంపించాలనుకున్నాం, కానీ కుదరలేదు. సెకండ్ పార్ట్ ని ఖచ్చితంగా పంపిస్తాం, గెలుచుకుని వస్తాం అనే కాన్ఫిడెన్స్ తో పనిచేస్తోంది టీం. అందుకు తగ్గట్టు అన్ని విధాలా కష్టపడుతోంది. కొన్నిసార్లు యూనిట్ చేసే సాహసం నెటిజన్స్ కు ఆందోళన కలిగిస్తోంది. రిషబ్ శెట్టితో పాటు 30 మంది ట్రావెల్ చేసిన బోట్ కర్ణాటకలోని మణి రిజర్వాయర్ లో బోల్తా పడింది. పెను ప్రమాదం తప్పింది, ప్రాణ నష్టం కాలేదు. కానీ కెమెరాలతో పాటు కాస్ట్లీ ఎక్విప్మెంట్ మాత్రం కొట్టుకుపోయిందట. అక్టోబర్ 2న రిలీజ్ కానుంది కాంతారా చాప్టర్ 1. సినిమా పోస్ట్ పోన్ అవుతుందని పలుమార్లు పుకార్లు వినిపించినా అందులో నిజం లేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూనే ఉన్నారు మేకర్స్. మాట తప్పను మడమ తిప్పను కాన్సెప్ట్ తో ముందుకు సాగుతున్నారు రిషబ్. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రైనింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.